ఈరోజు లంచ్ బాక్స్‌లోకి నేనైతే సింపుల్‌గా ఇలా ఎగ్ ఫ్రై అయితే చేశాను. మనకి టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. 5 మినిట్స్‌లో మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా రైస్‌లో ఒట్టిగా ఇది వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బావుంటది. వేరే కర్రీ కూడా అవసరం లేదు. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ వేసి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి వేయించుకోండి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలాగా ఇంకొకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి సరిపడేంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. అంటే రైస్‌లోకే కదా ఇంకా కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ ఇంకా ఎగ్స్ కూడా అయితే ఇట్లా బీట్ చేసి వేసుకోండి. ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా కూడా తీసుకోవచ్చు. ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 1 మినిట్ తర్వాత ఇలా అంతా కలుపుకుంటూ పొడి పొడిగా వచ్చేలాగైతే కలుపుతూనే ఉండాలి. ఇంకా లాస్ట్‌లో ధనియాల పొడి కూడా వేసి కలపండి. ఇంకా ఫైనల్‌గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకైతే వేడి వేడిగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి.